హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హెచ్విఎన్ అకాడమీ. అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి దేని గురించి అంటే ఆర్ఎంఎస్ నోటిఫికేషన్ అనేటటువంటిది రావడం జరిగింది. సో అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సో అయితే ఆర్ఎంఎస్కి అప్లై చేయాలి అంటే మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే ఆర్ఎంఎస్కి అప్లై చేయాలంటే మనం ఏ వెబ్సైట్ని విజిట్ చేయాలి అన్న దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్త చూడండి, ఓకేనా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎంఎస్కి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇవ్వండి. సో జాగ్రత్త చూడండి, ఓకేనా. స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ఏంటి, స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అండ్ స్టూడెంట్ యొక్క ఫోటో, సో రెండు కూడా ఉండాలి. అలాగే చూడండి, పేరెంట్ యొక్క సిగ్నేచర్ ఏం కావాలి, పేరెంట్ యొక్క సిగ్నేచర్ కావాలి, క్లియర్. సో అలాగే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నవే, ఓకేనా. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించకపోతే సో క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి, ఓకేనా. సో ఒకవేళ డిఫెన్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే సో డిఫెన్స్ పర్సన్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళాలి, ఓకేనా. సో ఎందుకంటే డిఫెన్స్ వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఉంది కాబట్టి సో డిఫెన్స్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళండి, ఓకేనా. సో అలాగే మనం మరి ఆర్ఎంఎస్కి అప్లై చేయాలంటే ఏ వెబ్సైట్కి విజిట్ చేయాలి అన్న దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హోమ్ పేజ్ అనేటటువంటిది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ సెర్చ్ బాక్స్లోని మనం ఆర్ఎంఎస్ చూసారా ఆల్రెడీ వస్తుంది అక్కడ. సో ఆర్ఎంఎస్ అనే వెబ్సైట్ మనం విజిట్ చేసినప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఆర్ఎంఎస్ అని వచ్చింది కదా. సో ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం చూడండి అప్లై ఢిల్లీ NIELIGT ELIT అని ఉంది కదా. మనం ఈ వెబ్సైట్ని విజిట్ చేయాలి, క్లియర్. చూడండి ఇలా విజిట్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేటటువంటిది ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో అయితే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ ఏంటంటే September 10, ఓకేనా. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే October 9 వరకు మనకి టైం అనేటటువంటిది ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏదైనా October 9 లోపు మనం చేసేసుకోవాలి అప్లికేషన్ అనేటటువంటిది, క్లియర్. సో అయితే మనకి ఇప్పుడు ఈ 3 చూడండి ఒకసారి, ఇవి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్స్. సో మనం ఎలా ఫిల్ చేయాలి అన్న డేటా మొత్తం కూడా సో ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది, ఓకేనా. ఒకసారి మీకు నేను చూపిస్తాను. అయితే దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్. సో ఒకవేళ ఎవరైనా స్టార్టింగ్ ఇప్పుడే ఒకవేళ అప్లై చేద్దాము అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ దీనిపైన క్లిక్ చేస్తాం, ఓకేనా. సో ఆల్రెడీ ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటుంటే మనం ఇక్కడ ఏంటంటే లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్ అని క్లిక్ చేస్తాం, ఓకేనా. సో ఈ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది అన్నది మొత్తం చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ అనే దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు కావాలనుకుంటే. చూడండి, సో ఇక్కడ ఓకే చూడండి. సో మనం ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మనం న్యూ యూజర్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, మనం క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. సెకండ్ ఫాదర్స్ నేమ్ ఉంటుంది, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఫోన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ మదర్స్ నేమ్, ఈమెయిల్ ID. తర్వాత ఏంటంటే పాస్వర్డ్, డిజైర్ పాస్వర్డ్. సో మనకి ఏంటంటే ఇవి చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ అంటూ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా గుర్తుండే విధంగా క్రియేట్ చేసుకోండి. సో మీరు ఏదేదో క్రియేట్ చేసుకుంటున్నారు తర్వాత అది మర్చిపోవడం అంటే జరుగుతుంది. సో చూసుకొని జాగ్రత్తగా సో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు, ఓకే. అంతా మీరు క్లియర్ అని అనుకుంటే అగ్రీ మీద క్లిక్ చేస్తారు, ఓకేనా. సో ఆ తర్వాత ఏంటంటే కంటిన్యూ. నెక్స్ట్ చూడండి మనకు కావాల్సిన వాడే ఇచ్చాడు మళ్ళీ డిస్ప్లేలో ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID. సో నెక్స్ట్ ఎంటర్ యువర్ డిజైర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ యువర్ డిజైర్ పాస్వర్డ్. సో అంటే ప్రాసెస్ అనమాట, ఓకేనా. క్లిక్ ఆన్ అగ్రీ. సో ఆ స్టెప్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అన్నది మళ్ళీ ఇక్కడ క్లిక్ టు హియర్ లాగిన్ అని డిస్ప్లే అవుతుంది, క్లిక్ చేస్తారు. సో అక్కడ మళ్ళీ సేమ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ నేమ్ క్లిక్ చేస్తారు, ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, మదర్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, క్లియర్. సో మళ్ళీ సేమ్ ఇది నెక్స్ట్ స్టెప్.
ఇక్కడ చూడండి మళ్ళీ రిజిస్టర్ అవ్వడం అనమాట. సో మనకి ఏంటంటే రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే యూజర్ లాగిన్లో క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ప్రాసెస్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు దీంట్లో మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. సో ఒకవేళ డౌట్ ఉన్నట్టయితే ఓకేనా. సో ఇదనమాట. సో అయితే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎంఎస్కి తప్పకుండా అప్లై చేసుకోండి. ఏంటంటే సెంటర్ చాలా దూరంగా వస్తుందని చెప్పేసి చాలామంది భయపడడం జరుగుతుంది. బట్ మరి అది సో అలా ఆలోచిస్తే రాంగ్ అండి. ఎందుకంటే పిల్లవాడికి తెలుస్తుంది ఎగ్జామ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.